హాయ్ నిన్న రాజస్థాన్ రాయల్స్ అలానే ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అయితే 12 పరుగుల తర్వాత అయితే రాజస్థాన్ అయితే మ్యాచ్ గెలిచింది. వరుసగా రెండో మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్లో మెయిన్ అయితే నాకు రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ 84 పరుగులు ఎక్సలెంట్ అండి. 6 సిక్స్లు 7 ఫోర్లతో అయితే ఎక్సలెంట్ నాకు ఆడాడు. అతని వల్లే మ్యాచ్ గెలిచారు. ఎందుకంటే వాళ్ళు పవర్ ప్లేలో మీరు 6 ఓవర్లకి 3 వికెట్లు పడ్డ సిచ్యువేషన్లో అక్కడ స్కోర్ కూడా 31 స్కోరే ఉంది. చాలా తక్కువ స్కోర్ పవర్ ప్లే అంటే పర్ ఓవర్కి 6 కూడా లేదు. అంత తక్కువ స్కోర్ అయితే వాళ్ళు చేయడం చూసాం. కానీ అక్కడ సిచ్యువేషన్ నుంచి అశ్విన్ని తోడుగా పెట్టుకొని, ఆ తర్వాత ధ్రువ్ జురేల్ని తోడుగా పెట్టుకొని, ఆ తర్వాత లాస్ట్లో హెట్మేర్ని తోడుగా పెట్టుకొని 3 పార్ట్నర్షిప్లు మధ్యలో 2 50 పార్ట్నర్షిప్లు ఒక 43 పార్ట్నర్షిప్ తోటి అయితే 185 పరుగుల టార్గెట్ 186 పరుగుల టార్గెట్ని అయితే ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే ఇవ్వడం చూసాం రాజస్థాన్ రాయల్స్ అయితే. కానీ దీనిలో ముఖ్యంగా లాస్ట్లో నోకే వేసిన 20 ఓవర్లు అయితే రియాన్ పరాగ్ ఒక చెడుగుడు ఆడుకున్నాడు అనొచ్చు. వరుసగా 5 బాళ్ళల్లో అన్ని బౌండరీస్ అయితే తరలించాడు. లాస్ట్లో ఒక బాల్ మటుకు అది సింగిల్ వచ్చింది.